హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు D9 టీవీ న్యూస్. ఇక గోషామాల్ అంటే రాజాసింగ్, రాజాసింగ్ అంటే గోషామాల్, ఇది మనందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే బీజేపీ పార్టీ అనేక సార్లు ఎంతోమంది హేమాహేమి నాయకులు ఓడిపోయినా సరే గోషామాల్లో మాత్రం రాజాసింగ్ గారికి తిరిగే లేదు అని చెప్పేసి ప్రతిసారి ప్రూవ్ చేస్తూ వచ్చారు ఆయన. లాస్ట్ టైం మనం చూసాం, కిషన్ రెడ్డి గారు ఓడిపోయారు, లక్ష్మణ్ గారు ఓడిపోయారు. హైదరాబాద్ సెగ్మెంట్ సంబంధించి అనేక మంది బీజేపీ నాయకులు అందరూ ఓడిపోయినా సరే అసలు రాజాసింగ్ గారు మటుకు అసలు భారీ మెజార్టీతోటి గెలిచారు. ఎన్నోసార్లు ప్రూవ్ చేశారు ఆయన. సో గోషామాల్ని ఒక కంచు కోటలా ఆయన నిర్మించారు. అసలు గోషామాల్ అంటే చుట్టూ ఎంఐఎం లీడర్లతో ఉన్న నియోజకవర్గం. అది చుట్టూ మొత్తం ఎంఐఎం సెగ్మెంట్లే ఉంటాయి, నియోజకవర్గ సెగ్మెంట్లే ఉంటాయి. సో అలాంటి సెగ్మెంట్లో కూడా రాజాసింగ్ గారు గెలుస్తున్నారంటే ఆయన స్టామినా ఏంటో ఇట్టే మనకు అర్థమైపోతుంది. సో మోస్ట్ పవర్ఫుల్ వ్యక్తి, ఉన్నది ఉన్నట్టుగా స్పష్టంగా నిర్భయంగా మాట్లాడుతూ ఉంటారు. ఏ అంశం మీదైనా సరే. అనేకసార్లు వివాదాలు కూడా అయినాయి, అనేక సార్లు ఆయన మీద కేసులు కూడా పెట్టడం జరిగింది ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యల మీద. రీసెంట్గా మనకు తెలుసు, మహారాష్ట్ర సంబంధించిన అనేక అంశాల మీద కూడా ఆయన మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. సో ఎక్కడే కానీ ఆయన వెనక్కి తగ్గని వ్యక్తి, భయపడని వ్యక్తి. సో అలాంటి వ్యక్తి ఇప్పుడు బీజేపీకి రాజీనామా చేస్తా అని చెప్పేసి ఇప్పుడు రీసెంట్గా ఒక సంచలనమైన స్టేట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఎందుకు రాజీనామా చేస్తున్నారంటే రీసెంట్గా మన అందరికీ తెలుసు, బీజేపీ నాయకత్వం వచ్చేసి ఈ గోల్కొండ గోషామాల్ సెగ్మెంట్ సంబంధించి నూతన అధ్యక్షుడిని రీసెంట్గా నియమించడం జరిగింది. సో ఇన్ఛార్జ్గా. సో మరి ఈ నియమించే ప్రక్రియలో డెఫినెట్గా ఇప్పుడు గోషామాల్ అంటే అక్కడ రాజాసింగ్ గారు మోస్ట్ పవర్ఫుల్ కదా. ఆయన అభిప్రాయమో లేకపోతే ఆయన ప్రతిపాదించిన వ్యక్తినో అక్కడ నియమిస్తే అది రాజాసింగ్ లాంటి వ్యక్తులకి ఒక బలాన్ని చేకూరుతుంది. అలా కాకుండా ఎంఐఎం లీడర్లతో తిరిగే ఒక వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ అధ్యక్షునిగా నియమిస్తే ఇక రాజాసింగ్ లాంటి వారు ఏ రకంగా వాళ్ళు ధైర్యంగా పనిచేస్తారు చెప్పిన పార్టీకి. అదే ఇప్పుడు ఆయన ఫైర్ అవుతున్నారు. అరే నేను ప్రతిపాదించిన వ్యక్తిని కాదని చెప్పేసి మీరు ఎంఐఎం పార్టీతో లేకపోతే ఎంఐఎం లీడర్లతో తిరిగే వ్యక్తిని తీసుకొచ్చి మీరు అధ్యక్షునిగా చేశారు. ఇక నేను ఏ రకంగా నేను పార్టీలో ఉండాలి, అవసరమే లేదు, నేను రాజీనామాకు రెడీ అని చెప్పేసి ఆయన వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. పార్టీలో వేధింపులు తట్టుకోలేకపోతున్నా అంటే ఇది ఒక రకంగా నిజంగా వేధింపే కదా. ఇప్పుడు ఆయన ఏరియాకి సంబంధించిన వ్యక్తి, ఆయన ఏరియాలో జరుగుతున్న ఒక అధ్యక్ష నియామకము, ఈ నియామకానికి సంబంధించి అక్కడ లోకల్ లీడర్లను డెఫినెట్గా వాళ్ళ సూచనలు సలహాలు లేకపోతే వాళ్ళు ఎవరన్నా ప్రతిపాదించిన వ్యక్తులు ఎవరన్నా ఉంటే డెఫినెట్గా వాళ్ళని కన్సిడర్ చేస్తారు. అలా ఏమే కానీ కన్సిడర్ చేయకుండా వేరే వ్యక్తిని నియమిస్తే ఇక ఇలాంటి వ్యక్తులు ఏ రకంగా బీజేపీ కోసం పనిచేస్తారు? అవసరం లేదంటే పార్టీకి రాజీనామా చేస్తారు. ఇక ఆయన మాటకు విలువ లేనప్పుడు ఇక ఆయన ఉండి కూడా వేస్ట్ కదా అన్నది ఆయన అభిప్రాయం. అరే నేను ఎన్నోసార్లు బీజేపీ పార్టీని కాపాడుకున్నాను. బీజేపీ పార్టీ అంటే గోషామాల్ అంటే రాజాసింగ్. అసలు భాగ్యనగరంలో గోషామాల్ లాంటి ఒక నియోజకవర్గాన్ని బీజేపీ కంచుకోటగానే మార్చాను. అలాంటి వ్యక్తి నా మాటలను మీరు లెక్క చేయకుండా ఉంటే ఇక నేను ఉండి లాభం లేదు కదా అన్నది ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ. తనకు బ్రోకరిజం రాదన్న గోషామాల్ ఎమ్మెల్యే. సో జనరల్గా ఇలాంటి పదవులు రావాలంటే ఖచ్చితంగా ఎన్నో అడ్డుదారులను కంపల్సరీ తొక్కాలి ప్రస్తుతం ఉన్న రాజకీయ సినారియోస్లో. సో అదే ఆయన ప్రస్తావించారు. అంటే నేను అనుకున్న వ్యక్తిని నేను నియమించుకోలేదు, దాని ప్రధాన కారణం అయితే నాకు బ్రోకరిజం రాదు కాబట్టి నేను నియమించుకోలేకపోయాను. ఒకవేళ అలా వచ్చుంటే డెఫినెట్గా నేను ఏదో ఒకటి చేసి నా మనుషుల్నే నేను అధ్యక్షునిగా నియమించుకునేవాడిని కదా అని చెప్పేసి ఆయన ఫైర్ అవుతున్నారు. గోల్కొండ గోషామాల్ అధ్యక్ష పదవిపై ఫైర్, ఎంఐఎం లీడర్ల వెంట తిరిగే వ్యక్తికి ఇచ్చారని వ్యాఖ్య. సో మొత్తానికైతే ఈ అంశం చాలా వివాదంగానే ఉంది ప్రస్తుతం బీజేపీలో, తెలంగాణ బీజేపీలో. ఈ తెలంగాణలో బీజేపీలో ఇదే ఒక అసలు అతిపెద్ద డ్రాబ్యాక్ కూడా ఇదే. అసలు ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు అనే ఒక
క్లియర్ విజన్ అనేది ప్రస్తుతం తెలంగాణ బీజేపీలో అనేది ఉండదు. అందుకనే ఇక్కడ తెలంగాణ బీజేపీలో హేమహేమి నాయకులు ఉన్నా సరే వాళ్ళు అధికారంలోకి రాలేకపోతున్నారు. కీలక సమయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయాల్లో అసలు అనేక సార్లు రాంగ్ డెసిషన్స్ తీసుకొని బీజేపీ పార్టీ ఇవాళ ఫెయిల్ అవుతూనే ఉంది తెలంగాణలో. సో ఇప్పుడు రాజాసింగ్ గారి అంశం కూడా అలాంటి ఫెయిల్ అయ్యే అవకాశమే ఉంది బీజేపీ పార్టీ మరొకసారి. ఎందుకంటే రాజాసింగ్ లాంటి వ్యక్తి బీజేపీ పార్టీ మీద ఫైర్ అయ్యారంటే ఆయన ఎంత బాధపడి ఉంటారు, ఏ రకంగా ఆయన మదన పడి ఉంటారు మనం ప్రత్యేకంగా చెప్పుకోకర్లేదు. సో ఇది వీడియో అండి. ఈ అంశం మీద మీ అభిప్రాయం కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.